అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 63వ భాగం. రచయిత వనజ గారు. హలో. కాస్త విసుగ్గా వచ్చిన అతని వాయిస్. చెప్పా పెట్టకుండా ఎక్కడికి పరిగెత్తావు? అంతకంటే విసుగు కోపంతో అటువైపు నుంచి ఉన్నవారి వాయిస్. నాకు 1,00,000 పనులుంటాయి, అన్నీ నీకు చెప్పి చేయలేను. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే నీకే మంచిది. ఏయ్ ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావు? మర్యాదగా ఎక్కడున్నావో చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. అసహనంగా గోడకి పంచిచ్చి హైదరాబాద్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అతడు. ఊరు పేరు విని షాక్ అవ్వడం అవతలి వారి వంతైంది. 10 నిమిషాలకి మళ్ళీ కాల్ రావడంతో చేసిన వారి నేమ్ చూసి ఫేస్ని కాస్త నార్మల్గా పెట్టుకుంటూ లిఫ్ట్ చేశాడు. హలో మిస్టర్ అయాన్. ఎస్ మిస్టర్. మీకు ఒక పీడిఎఫ్ పంపించాను. చూశాను. ఎర్లీ మార్నింగే నేను వచ్చేస్తాను అని చెప్పి జ్యూస్ తాగి ఆ ఫోన్లో ఉన్నది కాసేపు చూసి అలాగే బెడ్ మీద పడుకున్నాడు. కొన్ని రోజుల నుండి అజిత్ తనని తాకపోవడంతో కాస్త రికవర్ అయ్యింది జాహ్నవి. ఈశ్వరి తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. అజిత్ని జాహ్నవి కాస్త దగ్గర చేద్దామని రోజు అజిత్ కోసం నేను మేల్కొంటుంటే ఈ పిల్ల దూరంగానే ఉండిపోతుంది అనుకుంటూ నాకు కాస్త ఒంట్లో నలతగా ఉందమ్మా, అజీకి డిన్నర్ పెడతావా జాహ్నవి అని అడిగింది ఈశ్వరి. ఈశ్వరి అలా అడగడంతో ఒకేసారి తలూపితే తను జాహ్నవి ఎందుకు అవుతుంది కాబట్టి ఈశ్వరి 2-3 సార్లు చెప్పేసరికి అని మాత్రమే ఊకొట్టి అజిత్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. జాహ్నవి నైట్ టైం వాడు కర్రీతో తినడు, 2 చపాతీలు వేసి లాస్ట్లో పెరుగన్నం పెట్టమ్మా అంది ఈశ్వరి. వీడికి మళ్ళీ సెపరేషన్ కూడానా అనుకుంటూ అంది జాహ్నవి. అజ్జీ అంట అజ్జీ, వీడికి ఇంకా సన్న పింగులాగా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంది. అన్నట్టు అలాగే మధ్యాహ్నం ఎలా తిన్నాడో అందుకే కాస్త చెప్పి మరీ వడ్డించమ్మా. వద్దనే చెప్తాడు అజ్జీ అని చెప్పి తన రూమ్ డోర్ బిగించి దేవుడా కాస్త వీళ్ళిద్దరిని ప్రేమతో కలిపే స్వామి అని మొక్కుకుంటూ భక్తి కథా చిత్రం పెట్టుకొని లీనమైపోయింది ఈశ్వరి. 9 పైన అజిత్ ఇంటికొచ్చేసరికి కునికి పాటలు పడుతూ కనిపించింది జాహ్నవి. అమ్మ అని మెల్లిగా అనుకుంటూ ఆవిడ కోసం చూడగా రూమ్లోకి వెళ్ళిపోయిందని బిగించిన డోర్ చెప్పేసరికి పడుకుందేమో అని అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ సౌండ్ చేశాడు అజిత్. మామూలుగా అయితే వినిపించేది కాదేమో, కావాలనే టక్ అని సౌండ్ చేసిన అజిత్ షూ సౌండ్కి నిద్రలో నుండి బయటకు వచ్చింది జాహ్నవి. అతడు వెళ్ళిపోతాడేమో అనుకుని అని గొంతు సవరించుకుంటూ దీనికి ఇంకా గీర తగ్గినట్లేదులే అని అనుకుంటూ పలకకుండా ఇంకో 2 స్టెప్స్ ఎక్కాడు అజిత్. పిలిస్తే పలకడా అనుకుంటూ నిన్నే అని అంది జాహ్నవి. ఏంటి అని అన్నట్టు ఇంకో 2 మెట్లెక్కిన తర్వాత అజిత్ ఎక్కేశాక పలకపోయేసరికి అజిత్ అని ఒక్కో అక్షరం కూడబలుక్కొని కాస్త గట్టిగానే పిలిచింది జాహ్నవి. ఆమె పిలుపుకి అజిత్ పెదవులు మీద చిన్న నవ్వు మెరిసి ఇలా మాయమైపోగా ఉన్న స్టెప్స్ మీద నుంచే వెనక్కి తిరిగాడు అజిత్. డిన్నర్ అని అంది జాహ్నవి. నా రూమ్కి తీసుకొని రా అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయాడు అజిత్. కిచెన్లోకి వెళ్ళి నీకు చపాతీ మాత్రమే కావాలా, కర్రీ రైస్ తినవా? ఇప్పుడు చూడు ఎలా తినవో నేను చూస్తానని అనుకుంటూ కర్రీని రీహీట్ చేసుకొని తీసుకెళ్ళింది జాహ్నవి వెళ్ళేసరికి అజిత్ ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లోకి చేంజ్ అయిపోయాడు. ఫుడ్ టేబుల్ మీద పెట్టి సైలెంట్గా వెళ్ళి పక్కన నిలబడింది జాహ్నవి. ప్లేట్ చూస్తేనే అజిత్కి కోపం ఓ రేంజ్లో లేస్తే దాన్ని అణుచుకుంటూ సైలెంట్ అయ్యి పెరుగన్నం మాత్రం తిని ప్లేట్ పక్కకు పెట్టేశాడు. వీడేంటి ఏమనుకుండా కామ్గా ఉన్నాడు అని అనుకుంటూ ప్లేట్ తీసేసుకుంటూ జాహ్నవి ఉంటే ఆమె నడుం మీద అజిత్ చేయి బిగించాడు. అజిత్ అలా చేసేసరికి గుండె జల్లుమన్నట్టుగా అనిపించి ప్లేట్ వదిలేయబోతే అజిత్ ఇంకో చేత్తో దాన్ని పట్టుకొని సేఫ్గా పక్కన పెట్టి ఒక ఎత్తులో జాహ్నవిని పెట్టి మీద పడేసి ఆమె మీదకి ఒరిగాడు అజిత్. జాహ్నవి గుండెలు అదురుతూ ఉంటే అజిత్ ఆమె మీదున్న చున్నీ తీసి పక్కకు విసిరేశాడు. నా చెయ్యి పడక కరిగిన కొవ్వు మళ్ళీ పట్టిందే నీకు అంటూ ఆమె ఎద మీద పంటిగాటు పెట్టాడు అజిత్. ఎప్పుడు ఏడుపు ఆపుకోవడమో లేక కోపంగా చూడటమో చూసే జాహ్నవి నోట్లో నుండి చిన్న నిట్టూర్పు బయటకొచ్చింది. ఈసారి అజిత్ పెదవుల్లో అదో రకమైన స్మైల్. ఎడమ ఎద మీద నుండి కుడివైపుకి మొహాన్ని తిప్పేసరికి ఒక ఫోన్ కాల్ అజిత్ని డిస్టర్బ్ చేసింది. స్క్రోలింగ్ నేమ్ చూసి 1/2 సెకండ్లో జాహ్నవిని వదిలేసి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అజిత్. ఇంకా ఏమీ తెలియని స్పర్శకి కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇంకోవైపు తిరిగి పడుకుంది జాహ్నవి పస్తు కడుపుతో. అరగంట పాటు కాల్ మాట్లాడి తనకి షేర్ చేసిన ఫోటో వైపే చూపు నిలిపాడు అజిత్. ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేక బాల్కనీలోని నిద్రపోయిన అజిత్కి తెల్లారి 3 గంటలకి మెలకువ రావడంతో మనసు విసుగ్గా మారి కార్కి తీసుకొని రోడ్ల బాట పట్టాడు. అయాన్ తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో ఎర్లీ మార్నింగే ఫ్రెష్ ఎయిర్ని విండోలో నుంచి ఆస్వాదిస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఖాళీగా ఉన్న రోడ్ మీద ఇష్టానికి డ్రైవ్ చేస్తూ అజిత్ విసుగుని అణచడానికి ట్రై చేస్తూ ఉంటే అజిత్కి మళ్ళీ కాల్ వచ్చింది. సడన్గా అయాన్కి విషయం గుర్తు రావడంతో ఒక పర్సన్కి కాల్ చేసేసరికి అది కాస్త బిజీ వస్తూ అయాన్లో కూడా
విసుగు పుట్టిస్తూ ఉంటే తన కర్తవ్యానికి ఈ టైంలో శాంతంగా ఉండటం చాలా అవసరమని తన మనసుని ప్రశాంతంగా మార్చుకున్నాడు అయాన్. అలారం పెట్టుకుని మరీ లేచి ముందు తనే ఫ్రెష్ అయ్యాడు అభి. నిదానంగా జానకిని కూడా లేపి ఆమెకి స్నానం చేయించాడు. వాష్రూమ్లో జానకిని స్టూల్ మీద కూర్చోపెట్టి షాంపూ బాటిల్ అందుకుంటూనే హెడ్ బాత్నా? ఎందుకు రామ్ అని అడిగింది జానకి. నిన్న చెప్పా కదా ఈరోజు హాస్పిటల్కి చెకప్కి వెళ్దామని, అలాగే ఆయిల్ హెయిర్తో వస్తావా అంటూ నీట్గా తలస్నానం చేయించాడు అభి. కాస్ట్లీలోని జానకి కంఫర్ట్గా ఉండే శారీ తీసుకొని జానకి కట్టి వావ్ అభి నువ్వు సూపర్ అనుకున్నాడు. నెక్స్ట్ నుదుటిన మెరూన్ రౌండ్ స్టిక్కర్ పెట్టి కింద కాస్తగా కుంకుమ అద్దాడు. పాపిట్లో సింధూరం పెట్టి రే అభి నువ్వు వావ్ అనుకుంటూ జానకి పొడవాటి వెంట్రుకల్ని బంధించిన టవల్ని విప్పి వాటిని విముక్తి కలిగించి టవల్తోనే సాఫ్ట్గా హెయిర్ డ్రై చేశాడు అభి. అన్ని పనులు చేస్తున్న అభిని అద్దంలో నుండే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంది. సాంబ్రాన్ని కూడా వేసి లూజ్గా జడల్లాడు అభి. అభిరామ్ నువ్వు మల్టీ టాలెంటెడ్ అహే అని తనకి తానే అనుకుంటూ తనకి తానే పొగుడుకొని ముద్దులు ఇచ్చేసుకుంటూ ఉన్నాడు. రామ్ ఏం చేసుకుంటున్నావు నీకు నువ్వే అని అంటూ జానకి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ అడిగింది. రామ్ వైపే తిరిగి అతన్నే చూస్తూ తమరు ఎలాగో నేను చేసిన పనులకి నన్ను పొగట్టం లేదు కదా, అందుకే నాకు నేనే ముద్దులు పెట్టుకుంటున్నా అని అభి అనేసరికి అలిగినట్లుగా కాస్త మొహం పెట్టేసరికి జానకిని అభి తలని కిందకి వంచి తన పెదవులతో అతని పెదవులు తాకి వదిలింది. కానీ అభి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరి పెదవులు సున్నితంగా కలిపేశాడు. 10 నిమిషాలకు వదులుతూ జానకి వైపు చూసి ఐవింగ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆఫ్టర్ సమ్ టైం జానకి డాక్టర్కి నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని జాగ్రత్తగా కనుక్కొని క్లియర్ చేసుకో అని చెప్పి గోరువెచ్చని నీళ్ళు బాటిల్లో వేసి జానకి ఇచ్చి పంపింది కౌసల్య. ఆ పాటికే కశ్యప్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో అన్నయ్య నేను రానా వదినకు తోడని అడిగింది ఖాళీగా ఉన్న మను. హా మను అంటూ అభి పోర్టుకో వైపు వెళ్తే జానకి మను వెనకే వెళ్ళారు. కారు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందాగింది. మీరు లోపలికి వెళ్ళండి కార్ పార్క్ చేసి వస్తానని చెప్పి అభి సెల్లార్ వైపు వెళ్తే జానకిని తీసుకొని జాగ్రత్తగా లోపలికి నడిచింది జాహ్నవి. అంతలో జానకి తనని డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిన వ్యక్తి వైపు చూస్తుంటే మాన్సి ఏ యూ ఈడియట్ కళ్ళు కనిపించడం లేదా నీకు అని అరిచేసరికి వెళ్ళేవాడల్లా కాస్త ఆగి వెనక్కి తిరిగి చూస్తూ సారీ మాన్సికి సారీ చెప్పి సారీ మిస్ అని జానకి చెప్పి 1 నిమిషం ఇద్దరిని చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు అతను. ప్రతి ఒక్కరికి ఇది అలవాటైపోయింది వదిన డాష్ ఇవ్వడం, ఆ తర్వాత తీరిగ్గా సారీ చెప్పడం అని మను ఇంకా తిడుతూ ఉంటే మను వదిలేసే ఇంకా అతను ఏదో డాక్టర్ లాగా ఉన్నాడు ఎమర్జెన్సీ ఏమో చెప్తుండేసరికి అభి వచ్చి ఇద్దరిని గైనిక్ సైడ్కి తీసుకెళ్లాడు. అభి స్పెషల్ ప్లస్ వీఐపీ కేసు కాబట్టి పెద్దగా వెయిటింగ్ లేకుండానే జానకి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి కాసేపు స్పెషల్ రూమ్లో ఉండమని చెప్పారు డాక్టర్ రిపోర్ట్స్ కోసం. అప్పటికే జానకి వచ్చి 2 గంటలు అవడంతో జానకిని రూమ్లో బెడ్ మీద కూర్చోమని చెప్పి అభి మను సోఫాలో అడ్జస్ట్ అయ్యారు. బేబీ గురించి జానకిలో టెన్షన్ క్లియర్గా తెలుస్తూ ఉంటే అభి జానకి దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని చిన్నగా ప్రెస్ చేస్తూ టెన్షన్ పడకు అన్నీ ఓకే అని కళ్ళతోనే ధైర్యం చెప్తూ చిన్నగా నవ్వాడు అభి. అంతలో అతనికి థామస్ నుండి కాల్ రావడంతో ఇంపార్టెంట్ అని అర్థమై మనుని చూసుకోమని కాల్ అటెండ్ అవ్వడానికి బయటికి వెళ్ళాడు అభి. మను హా వదిన తూ ఫికర్ నా మత్ కరో, నా బుజ్జి అల్లుడు ఫుల్ హెల్తీగా ఉంటాడు అంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంది మను. హహా అంటూ జానకి నాలుక తడుపుకోవడం చూసి వదిన దాహంగా ఉందా అని అడిగింది మను. హా అవును మను వాటర్ అంటూ బాటిల్ తీసుకుంటే స్కానింగ్ కోసం తాగమని చెప్పడంతో ఖాళీ బాటిల్ దర్శనం ఇచ్చింది. వదిన వాటర్ అయిపోయాయి కిందకెళ్ళి తీసుకొని రానా? హా మను మరి నువ్వు ఉండగలవా లేక అన్నయ్య వచ్చాక వెళ్ళనా అని మను అంటే పర్లేదయ్యాం ఓకే వెళ్ళరా మను అని జానకి చెప్పేసరికి డోర్ కాస్త దగ్గరికి వేసి వెళ్ళింది మను. 5 నిమిషాలకే డోర్ తెరిచిన సౌండ్కి కళ్ళు తెరిచింది జానకి. ఇందాక డాష్ ఇచ్చిన అతను సారీ అండి నా క్యాబిన్ అనుకున్నానంటూ వెళ్ళబోయి జానకి ఫేస్ చూసి ఆగాడు అతడు. ఆఫీస్కి వెళ్ళిన అజిత్ మనశ్శాంతి లేకుండా ఫోన్ మోగుతుంటే సిసుగ్గా అప్పటికి 5 సార్లు కట్ చేసి 6వసారి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో కాల్ లిఫ్ట్ చేయడం కూడా తెలీదా? ఏ నీకు కావాల్సింది వద్దా? వద్దు ఇంతమందిని బాధ పెట్టేది నాకు వద్దని గట్టిగా అరవాలనుకుని ఈశ్వరి మొహం గుర్తుకు రావడంతో ఆగిపోయి మీటింగ్లో బిజీ అని చెప్పాడు అజిత్. నీకది నేను వేసిన ముష్టి అని మర్చిపోక అజిత్. అవును అయితే ఏంటి ఇప్పుడు నోరు లేస్తోంది అది ఈ జా అని ఆపు నీ పేరు ఎన్నిసార్లు నువ్వే చెప్పుకుంటావే. నీకు పంపిన ఫోటో గురించి ఏం చేసావు? వాడు ఎక్కడున్నాడో వెతకమన్నాను కదా నువ్వు జస్ట్ పిక్ మాత్రమే పంపావు. వాడి గురించి డీటెయిల్స్ కూడా చెప్పకుంటే నేను ఎలా వెతకాలి? వాడి పేరు అయాన్ ఫేమస్ సర్జన్ అంటే డాక్టర్తో నీ పనేంటి అని అజిత్ కాస్త సీరియస్గా అడిగేసరికి ఏ పనైతే నీకెందుకు నీ వర్క్ మాత్రం నేను చెప్పింది చేయడమే అని అంటూ పొగరుగా కాల్ కట్ చేశాడు. అటువైపు ఉన్నవాళ్ళు అజిత్కి తల గిర్రును తిరుగుతూ ఉంటే వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక ఫోర్ హెడ్
మీద చిన్నగా ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. 5 నిమిషాలకి డోర్ తెరిచిన సౌండ్కి కళ్ళు తెరిచింది జానకి. ఇందాక డాష్ ఇచ్చిన అతను సారీ అండి, నా క్యాబిన్ అనుకున్నానంటూ వెళ్ళబోయి జానకి ఫేస్ చూసి ఆగాడు అతను. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం విత్ యూ అని అయాన్ అడగగానే జానకి తనని తాను చూసుకుంటూ నథింగ్ అన్నట్లు తల అడ్డంగా ఊపింది. అయినా యాజ్ ఏ డాక్టర్గా అయాన్కి తెలుసు కాబట్టి తన యాప్రాన్లో ఉన్న మినీ వాటర్ బాటిల్ తీసి జానకి ఇచ్చాడు. అతని వైపు చూస్తూ వద్దన్నట్లు జానకి చెప్పేసరికి అయాన్ చిన్నగా నవ్వుతూ, నేనేమీ కిడ్నాపర్ని కాదు అండ్ బాటిల్లో ఏమీ కలపలేదు మిస్సెస్, ఐఆమ్ ఏ డాక్టర్, నైస్ టు మీట్ యూ అని చెప్పి మళ్ళీ బాటిల్ ఇవ్వబోయాడు. జానకి కొంచెం డౌట్ఫుల్గానే చెయ్యి చాచేసరికి మళ్ళీ కాస్త పెదవులు సాగదీస్తూ ఐఆమ్ అయన్ పేథాలజిస్ట్ అని చెప్పి వాటర్ బాటిల్ క్యాప్ తనే ఓపెన్ చేసి ఇచ్చాడు. జానకి అప్పుడు కాస్త నమ్మకం కలిగి వాటర్ని తాగి చిన్నగా నవ్వుతూ హలో డాక్టర్, ఐఆమ్ జానకి, మిస్సెస్ జానకి అభిరామ్ అని షేక్ హ్యాండ్ ఆఫర్ చేసింది. అయాన్ కూడా షేక్ హ్యాండ్ తీసుకొని బదులుగా నవ్వుతూ ఎనీ ప్రాబ్లం, మీరొక్కరే ఉన్నారేంటి ఇక్కడ, ఒక్కరే వచ్చారా అని అడిగితే లేదు మా హస్బెండ్ వచ్చారు, ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి పక్కకు వెళ్ళారని జానకి చెప్పడంతో ఓకే ప్లీజ్ రెస్ట్ తీసుకోండి మీరు అని జానకిని బెడ్పై కూర్చోబెట్టి తన వర్క్ కోసం వెళ్ళిపోయాడు అయాన్. అదే మన డాక్టర్ అయాన్. వదిన నేను వచ్చేసా అంటూ ఒక వాటర్ బాటిల్, కొంచెం స్నాక్స్ ప్లస్ జ్యూస్ 2 చేతులు నిండుగా పట్టుకొని మానసి వచ్చేసరికి జానకి ఒక టెట్రా తీసుకొని మెల్లిగా ఆ జ్యూస్ని సిప్ చేస్తూ ఉంది. ఇన్ని ఎందుకు తెచ్చావు మను, ఆకలి కూడా అన్నావు కదా వదిన, సో నీకు నచ్చేవే తీసుకొని తిను అంటూ తనొక చిప్స్ ప్యాకెట్ తీసుకుంది మను. వదిన మరదలు మాట్లాడుకుంటుంటే కాస్త లోన్లీ ప్లేస్కి వెళ్ళిన అభి థామస్ కాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన చెప్పింది విని మళ్ళీ అసహనంగా మారిపోయి కాల్ కట్ చేస్తూ తనని తాను నార్మల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ అంతలోనే కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించి రెప్ప కొట్టుకుంటూ లైట్గా నోస్లో నుండి బ్లడ్ వస్తూ ఉంది. జాయింట్స్ బెండ్ అవుతున్నట్లుగా, తను నిలబడలేకపోతున్నట్లుగా అభి కనిపిస్తూ ఉంటే చైర్లో కూర్చుందామని ఇది చూస్తే విజిటింగ్ చైర్స్ ఇంకా 10 అడుగుల దూరంలోనే ఉన్నాయి. ముందుకు చూస్తే కొద్దిగా కాస్త మసకబారినట్టుగా ఉన్నాయి కళ్ళు. అలా అనిపిస్తూ ఉంటే అతి కష్టం మీద 2 అడుగులు ముందుకు వేశాడు అభి. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, మార్నింగ్ జానకి హాస్పిటల్ తీసుకువచ్చే హడావిడిలో అతను ట్యాబ్లెట్ వేసుకోలేదని, స్కిప్ చేశాడని అర్థమయ్యే తన నిర్లక్ష్యానికి తన్నే తిట్టుకుంటూ ఇంకొక అడుగు ముందుకు వేయలేక అక్కడే పడబోతుంటే అటుగా కాల్ మాట్లాడడానికి వచ్చిన అయాన్ అభిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టాడు. అతన్ని చూస్తూ మెల్లిగా అభి కళ్ళు మూసేస్తే అయాన్ అని అభిని లేపటానికి చెంపల మీద తడుతూ పిలుస్తూ ఉన్నాడు. అయినా కూడా అభి పలకలేదు. కశ్యప్ పక్కనే ఉంటే ట్యాబ్లెట్స్ తెప్పించుకునేవాడు. కానీ అయాన్ అతనిది కాస్త క్రిటికల్ ప్రాబ్లం అనుకుంటా అటుగా వెళ్తున్న వార్డ్ బాయ్స్తో అభిని రూమ్లోకి షిఫ్ట్ చేయించాడు. అన్నీ చెక్ చేసినా కూడా ఎటువంటి మిస్టేక్ లేకపోవడంతో అయాన్కి కూడా అభి ప్రాబ్లం ఏంటో తెలియలేదు. ఊపిరి బాగానే తీసుకుంటున్నాడు. హార్ట్ బీట్ నార్మల్గానే కొట్టుకుంటోంది. కానీ నోస్లో నుండి బ్లడ్ డ్రాప్స్గా వస్తుంది. కాలు కొంచెం ముడుచుకుపోతున్నట్లుగా ఉంటే అయాన్కి కాసేపు ఏం తెలియలేదు. ఇతనితో పాటు ఎవరైనా వచ్చారా అని ఒకసారి బయటికి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అభి టైం బాగుండబట్టో ఏమో ఆ టైంకే కశ్యప్ తనకి కాల్ చేస్తూ ఉన్నాడు. అభి ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయ్యే సౌండ్కి ఫాస్ట్గా ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశాడు అయాన్. హలో అభి, ఎక్కడున్నావురా అని అంటూ అటువైపు నుంచి కశ్యప్ గొంతు వినిపించేసరికి హలో మిస్టర్ అభిరామ్ మీన్స్ ఈ ఫోన్ పర్సనా అని అభి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ప్లీజ్ అండి, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను, మీరు ఎవరికి చెప్పొద్దండి అని చెప్తూనే అభి ఆఫీస్లో ఉండే తన మెడికల్ కిట్ తీసుకొని హాస్పిటల్కి పరుగు తీశాడు కశ్యప్. కథ కొనసాగుతుంది. మరి అయాన్ ఎందుకోసం ఇక్కడికి వచ్చినట్టు, మరి అయాన్ని వెతుకుతుంది ఎవరు, అయాన్ని పట్టుకోమని అజిత్కి చెప్పింది ఎవరు, అసలు అభి జానకిలని విడదీయమని వాళ్ళని చంపమని చెప్పింది ఎవరు, అజిత్ని బ్లాక్మెయిల్ చేస్తోంది ఎవరు, వామ్మో ఇన్ని ప్రశ్నల. వీటన్నిటికీ సమాధానాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.